నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి, పూర్తిగా క్రాష్ అయిన హెలికాప్టర్. కాసేపట్లో డీజీపీ చేతికి సిట్ నివేదిక, అరెస్ట్ నుండే అవకాశంతో నేతల గుండెల్లో గూపులు. నేటితో ముగినున్న ఎమ్మెల్సీ కవిత కస్టడీ, మధ్యాహ్నం రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచే ఛాన్స్. తెలంగాణలో కొనసాగుతున్న టెట్ పరీక్షలు, జూన్ 2 వరకు ఆన్లైన్ ద్వారా ఎగ్జామ్స్. తిరుమలలో కిక్కిరిసిన భక్తులు, అన్ని అపార్ట్మెంట్లు ఫుల్, వెలుపల క్యూ లైన్. కొనసాగుతున్న 5వ విడత లోక్సభ ఎన్నికలు, పోలింగ్ కేంద్రాల్లో పోటెత్తిన ఓటర్లు. హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం చెందారు. ఈ విషయాన్ని ఆ దేశంలోని మీడియా వర్గాలు ధృవీకరించాయి. నిన్న అజర్బైజాన్ సరిహద్దులోని జోల్ఫాలో రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ను గుర్తించారు. అజర్బైజాన్ సరిహద్దులో ఈ ప్రమాదం చోటు చేసుకోగా తాజాగా హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ గుర్తించినట్లు ఆ దేశ ప్రభుత్వ వార్తా సంస్థ IRNA వెల్లడించింది. ఈ ఘటన జరిగిన 12 తర్వాత హెలికాప్టర్ శకలాల్ని రెస్క్యూ టీమ్స్ కనిపెట్టాయి. అయితే అక్కడ ఎవరు బతికి ఉన్నా ఆనవాళ్లు కనిపించడం లేదని అధికారులు చెప్పినట్టు తెలుస్తోంది. హెలికాప్టర్లో ఉన్న వాళ్ళు బతికుండే అవకాశం లేదని తెలిపింది. దీంతో ఇరాన్ అధ్యక్షుడు చనిపోయి ఉండొచ్చని సమాచారం. అంతకుముందు రక్షణ అధికారులు డ్రోన్స్ పంపించి హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని కనుగొన్నారు. వెంటనే అక్కడికి బలగాలను పంపించారు. తావిల్ అనే ప్రాంతంలో అధ్యక్షుడు హెలికాప్టర్ కూలి ఉండొచ్చని అనుమానించారు. అటు టర్కీకి చెందిన అంకింజా అనే మానవరహిత విమానం ఓ ప్రదేశంలో కాలుతున్నట్లు దృశ్యాలను గుర్తించింది. ఈ సమాచారాన్ని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్ ధృవీకరించారు కూడా. మరోవైపు తమ 46 దళాలను రంగంలోకి దింపామని IRCS ప్రకటించింది. హెలికాప్టర్ కూలిన ప్రదేశానికి 4 బృందాలు చేరాయని IRCS అధిపతి రజీహ్ అలీషాన్వి ఇప్పటికే వెల్లడించారు. కానీ ప్రతికూల వాతావరణం కారణంగా తీవ్ర సవాళ్లు ఎదురైనట్లు తెలిపారు. نه سوخته متی ببین این ملخ اینجاست کابین سوخته کامل کابین سوخته اونی که آره ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఓ ఆనకట్ట ప్రారంభానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. వాతావరణం అనుకూలించకపోవడంతో ఓ అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ కూలింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ పూర్తిగా కాలిపోయిందని, ఎవరూ బ్రతికి ఉండకపోవచ్చని స్థానిక మీడియా చెబుతోంది. దీంతో ఇరాన్ వ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రమాదంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇదివరకే ఆందోళన వ్యక్తం చేశారు. హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం చెందారు. ఈ విషయాన్ని ఆ దేశంలోని మీడియా వర్గాలు ధృవీకరించాయి. నిన్న అజర్బైజాన్ సరిహద్దులోని జోల్ఫాలో రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలింది.
ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ను గుర్తించారు. అజర్బైజాన్ సరిహద్దులో ఈ ప్రమాదం చోటు చేసుకోగా తాజాగా హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ గుర్తించినట్లు ఆ దేశ ప్రభుత్వ వార్తా సంస్థ IRNA వెల్లడించింది. ఈ ఘటన జరిగిన 12 గంటల తర్వాత హెలికాప్టర్ శకలాల్ని రెస్క్యూ టీమ్స్ కనిపెట్టాయి. అయితే అక్కడ ఎవరూ బతికి ఉన్న ఆనవాళ్లు కనిపించడం లేదని అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. హెలికాప్టర్లో ఉన్న వాళ్ళు బతికుండే అవకాశం లేదని తెలిపింది. దీంతో ఇరాన్ అధ్యక్షుడు చనిపోయి ఉండొచ్చని సమాచారం. అంతకుముందు రక్షణ అధికారులు డ్రోన్స్ పంపించి హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని కనుగొన్నారు. వెంటనే అక్కడికి బలగాలను పంపించారు. తావిల్ అనే ప్రాంతంలో అధ్యక్షుడు హెలికాప్టర్ కూలి ఉండొచ్చని అనుమానించారు. అటు టర్కీకి చెందిన అకింజీ అనే మానవరహిత విమానం ఓ ప్రదేశంలో కాల్తున్నట్లు దృశ్యాలను గుర్తించింది. ఈ సమాచారాన్ని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్ కమాండర్ ధృవీకరించారు కూడా. మరోవైపు తమ 46 దళాలను రంగంలోకి దింపామని IRCS ప్రకటించింది. హెలికాప్టర్ కూలిన ప్రదేశానికి 4 బృందాలు చేరాయని IRCS అధిపతి రజీ హలిష్వాండి ఇప్పటికే వెల్లడించారు. కానీ ప్రతికూల వాతావరణం కారణంగా తీవ్ర సవాలు ఎదురైనట్లు తెలిపారు. స్వతంత్ర ఎక్స్క్లూజివ్ లో మనం చూడొచ్చు విజువల్స్. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఓ ఆనకట్ట ప్రారంభానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. వాతావరణం అనుకూలించకపోవడంతో ఓ అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ కూలింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ పూర్తిగా కాలిపోయిందని, ఎవరూ బ్రతికి ఉండకపోవచ్చని స్థానిక మీడియా చెబుతోంది. దీంతో ఇరాన్ వ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రమాదంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇదివరకే ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో పోలింగ్ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ రిపోర్ట్ రెడీ అయింది. ఘటనల వెనుక ఉన్నదెవరన్న దానిపై ఆరా తీసిన అధికారులు ప్రాథమిక నివేదికను సిద్ధం చేసింది. రిపోర్ట్ని ఇవాళ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ అందించనున్నారు. అనంతరం ఈ నివేదికను సీఈసీకి చేర్చనున్నారు. ఇక ఈ నివేదిక ఆధారంగా నేతల విచారణలు, అరెస్ట్ ఉండే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. దీంతో ఎవరెవరిపై ఈసీ చర్యలు తీసుకోనుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక ఏపీలో పోలింగ్ సందర్భంగా రాష్ట్రం రణరంగంగా మారింది. హింసాత్మక ఘటనలతో ఏపీ అట్టుడికిపోయింది. ఈ ఉద్రిక్త పరిస్థితులకు కారకులు ఎవరన్న దానిపై సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. సిట్ టీం చీఫ్ ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలోని 11 మంది సభ్యుల బృందం అల్లర్లు జరిగిన అనంతపురం, తిరుపతి, పల్నాడు జిల్లాలో పర్యటించింది. వీడియో ఫుటేజ్ అక్కడి స్థానికుల ద్వారా ఆరా తీసింది. ఇక తాడిపత్రిలో జరిగిన ఘటనపై ఇప్పటి వరకు 575 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై కూడా కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. అలాగే తిరుపతిలోని పద్మావతి యూనివర్సిటీని సైతం సిట్ సభ్యులు పరిశీలించారు. ధ్వంసమైన వాహనాల వివరాలు సేకరించిన అధికారులు చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ సమీపంలోని ఆయుధాలు రావడంపై పోలీసులను ప్రశ్నించారు. రామరెడ్డి, కూచివారిపల్లెలోనూ పర్యటించిన సిట్ బృందం రాళ్ల దాడి జరిగిన టీడీపీ, వైసీపీకి సంబంధించిన నేతల ఇళ్లను పరిశీలించి వివరాలు సేకరించారు. ఇక మరోవైపు తాడిపత్రిలో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. అల్లర్ల నేపథ్యంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇదిలా ఉంటే హింసాత్మక ఘటనపై విచారణ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాలతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేశారు. కొత్త డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అయితే ఈ బృందంపై విమర్శలు గుప్పిస్తున్నారు పలువురు ప్రతిపక్ష నేతలు. సిట్ టీంలో చాలా మంది మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తారని అనుమానిస్తున్న తెలుగు తమ్ముళ్లు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగదని విమర్శిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ లైవ్లో అందిస్తారు. సంతోష్, చెప్పండి, ఏపీలో పోలింగ్ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ రిపోర్ట్ రెడీ అయినట్లు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఏపీలో మే 13వ తారీఖున ఎన్నికల సమరం అనేది కూడా పోలింగ్ అనేది నిర్వహించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల అయితే కనుక చేతులు మొదలు ఘటనతో పాటు ఏదైతే హింసాత్మక ఘటనలు కూడా చోటు చేసుకున్న పరిస్థితులు కూడా కనబడ్డాయి. దీంతో సీరియస్ అవడం కూడా జరిగింది. దీంతో ఈ నేపథ్యంలోనే ఏదైతే సిట్ బృందం కూడా జరిగింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో పోలింగ్ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ రిపోర్ట్ రెడీ అయింది. ఘటనల వెనుక ఉన్నదెవరన్న దానిపై ఆరా తీసిన అధికారులు ప్రాథమిక నివేదికను సిద్ధం చేసింది. రిపోర్ట్ని వల్ల డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ అందించనున్నారు. అనంతరం ఈ నివేదికను సీఈసీకి చేర్చనున్నారు. ఇక ఈ నివేదిక ఆధారంగా నేతల విచారణలు, అరెస్ట్ ఉండే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. దీంతో ఎవరెవరిపై ఈసీ చర్యలు తీసుకోనుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఏపీలో పోలింగ్ సందర్భంగా రాష్ట్రం రణరంగంగా మారింది. హింసాత్మక ఘటనలతో ఏపీ అట్టుడికిపోయింది. ఈ ఉద్రిక్త పరిస్థితులకు కారకులు ఎవరన్న దానిపై సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. సిట్ టీం చీఫ్ ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలోని
13 మంది సభ్యుల బృందం అల్లర్లు జరిగిన అనంతపురం, తిరుపతి, పల్నాడు జిల్లాలో పర్యటించింది. వీడియో ఫుటేజ్ అక్కడి స్థానికుల ద్వారా ఆరా తీసింది. ఇక తాడిపత్రిలో జరిగిన ఘటనపై ఇప్పటి వరకు 575 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై కూడా కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. అలాగే తిరుపతిలోని పద్మావతి యూనివర్సిటీని సైతం సిట్ సభ్యులు పరిశీలించారు. ధ్వంసమైన వాహనాల వివరాలు సేకరించిన అధికారులు చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ సమీపంలోకి ఆయుధాలు రావడంపై పోలీసులను ప్రశ్నించారు. రామిరెడ్డి కూచివారిపల్లెలోనూ పర్యటించిన సిట్ బృందం రాళ్ల దాడి జరిగిన టీడీపీ, వైసీపీకి సంబంధించిన నేతల ఇళ్లను పరిశీలించిన వివరాలు సేకరించారు. ఇక మరోవైపు తాడిపత్రిలో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. అల్లర్ల నేపథ్యంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో పోలింగ్ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ రిపోర్ట్ రెడీ అయింది. ఘటన వెనుక ఉన్నది ఎవరన్న దానిపై ఆరా తీసిన అధికారులు ప్రాథమిక నివేదికను సిద్ధం చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్లో అందిస్తారు. సంతోష్, చెప్పండి, ఏపీలో హింసాత్మక ఘటనలపై సిట్ రిపోర్ట్ రెడీ అయినట్లు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? కానీ ఏదైతే ఏపీలో మే 13వ తేదీన జరిగినటువంటి ఎన్నికల పోలింగ్ అనంతరం కూడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఇక ఏపీలో సిట్ బృందం అనేది కూడా క్షేత్రస్థాయిలో పర్యటించడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే ఈ బృందం పర్యటించిన అనంతరం కూడా కొన్ని కేసులు నమోదు చేయడం, అదేవిధంగా గతంలో చేసినటువంటి కేసులను సైతం కూడా ఇక పూర్తి స్థాయిలో ఆరా తీయడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా అక్కడ పోలింగ్ జరిగిన పరిస్థితుల్లో పోలీసులు వైఖరి నిర్లక్ష్యం వహించిన పరిస్థితుల్లో కూడా వారిపై కూడా చట్టపరమైనటువంటి శాఖాపరమైనటువంటి చర్యలు కూడా సిద్ధమైనట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా చూస్తున్నట్లయితే ఇక టీడీపీ ముఖ్య నేతలందరూ కూడా ఏదైతే ఈ బృందంలో ఉన్నటువంటి గత డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే సిబ్బంది ఉన్నారో దీనికి సంబంధించి ఇక వైసీపీ ఏకపక్షంగా పనిచేస్తున్నారు అంటూ కూడా ఇలాంటి ధోరణిలో నిష్పక్షపాతంగా ఉండాలి అంటూ కూడా ఇక టీడీపీ నుంచి ముఖ్య నేతలందరూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ యొక్క బృందము క్షేత్రస్థాయిలో పర్యటన అనంతరం కూడా ఇక సిఈసికి అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సైతం కూడా ఈ యొక్క బృందం అనేది కూడా దీనికి సంబంధించినటువంటి సమగ్ర నివేదిక అందించినట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక అనంతపురం కావచ్చు, తాడిపత్రి, అదేవిధంగా పల్నాడు జిల్లా జరిగినటువంటి హింసాత్మక ఘటనలపై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు జరిగిన దాంట్లో కూడా ఇక ఈ బృందం పర్యవేక్షించడం కూడా జరుగుతోంది. ఇక ఈ సమగ్ర నివేదిక అనంతరం కూడా ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతున్న దానిపై ఇంకా చూడాల్సిన పరిస్థితి ఉంది. సంతోష్, మరి ఉద్రిక్త పరిస్థితులు కాల్కలేని దానిపై సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. మరి ఇంతవరకు ఎవరైనా తెలిసిందా? ఇప్పటికే దాదాపు 500 మందికి పైగా కూడా ఇక కేసులు నమోదు చేయడంతో పాటు ఏదైతే టీడీపీ, వైసీపీ ముఖ్య నాయకులపై కూడా కేసులు నమోదు చేయడం కూడా జరిగింది. అయితే ఈ యొక్క కేసుల అనంతరం కూడా ఏదైతే ఈవీఎంలను ధ్వంసం చేశారో వారిపై కూడా జైలుకి వెళ్లే విధంగా కూడా ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ కేసుల నమోదు చాలా బలంగా ఉండే విధంగా కూడా సెక్షన్లు నమోదు చేయనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరగాల్సినటువంటి పోలింగ్ ప్రక్రియ పోలింగ్ అనంతరం కూడా ఈ యొక్క హింసాత్మక ఘటనలు దాడి చేసిన నేపథ్యంలో ఇక కేంద్ర ఎన్నికల సంఘం చేయడం కూడా సీరియస్ అవడంతో ఈ సెక్షన్ పై కూడా ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా జూన్ 19 వరకు ఈ యొక్క అలర్లు కొనసాగుతాయని ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు కూడా ఇక కేంద్ర ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున సీరియస్ అవుతున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. దీంతో అయితే కనుక పోలీసులు చర్యలు తీసుకోవాల్సినట్టు కూడా చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ మిషన్ వద్ద కూడా 3 అంచెల భద్రతను సైతం కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే కేంద్ర బలగాలు సైతం కూడా రంగంలోకి ఏపీలోకి రంగంలోకి దిగేందుకు కూడా సిద్ధమైనట్టు కూడా తెలుస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ సంతోష్.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పర్యటించనున్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనున్నారు. పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఉమ్మడి జిల్లాలో ప్రచారం నిర్వహించనున్నారు. గత 4 దఫాలుగా పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ గెలుపొందుతూ వస్తోంది. దీంతో ఈసారి కూడా గెలుపొందాలన్న పట్టుదలతో బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. ఆ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వరరెడ్డి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి గెలుపొందడంతో ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా కౌసం చేసుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. రాకేష్ రెడ్డి విజయం కోసం కేటీఆర్ మొదటగా ఇల్లందులో జేకే గ్రౌండ్స్ పట్టభద్రుల ఓటర్లతో సమావేశం కానున్నారు. అనంతరం 12 గంటలకు కొత్తగూడెం క్లబ్లో గ్రాడ్యుయేట్ ఓటర్లతో సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఖమ్మం నగరంలోని ఎస్బీఐటీ కళాశాలలో సమావేశం నిర్వహించి మొదటి ప్రాధాన్యత ఓటు బీఆర్ఎస్ అభ్యర్థికి వేయాలని అభ్యర్థించనున్నారు కేటీఆర్. దేశంలో 5వ విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. పలువురు ప్రముఖులు ఉదయాన్నే ఓటు వేశారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తన సిట్టింగ్ నియోజకవర్గం అమేథీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఆమె పిలుపునిచ్చారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ ఓటేశారు. ఆమె జేఎంఎం తరఫున గాండే అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ఉన్నారు. అక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, వ్యాపారవేత్త అనిల్ అంబానీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బాలీవుడ్ నటులు పరేష్ రావల్, సానియా మల్హోత్రా, జాన్వీ కపూర్, రాజ్ కుమార్ రావు, అక్షయ్ కుమార్, ఫర్హాన్ అఖ్తర్, జోయా అఖ్తర్, షాహిద్ కపూర్ తదితరులు ఉదయమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. Please come out and vote. Janvi, you have to please about people about. Please, Janvi. 6 రాష్ట్రాలు 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 49 నియోజకవర్గాలకు ఓటింగ్ కొనసాగుతుంది. ఓటర్ల సంఖ్య 8.95 కోట్లు కాగా ఇందులో మహిళలు 4.26 కోట్లున్నారు. ఈ దశలో 695 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ జాబితాలో రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్, స్మృతి ఇరానీ తదితర కేంద్ర మంత్రులతో పాటు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఉమర్ అబ్దుల్లా వంటి ప్రముఖులు ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో 14, మహారాష్ట్రలో 13, పశ్చిమ బెంగాల్లో 7, బీహార్లో 5, జార్ఖండ్లో 3, జమ్మూ కాశ్మీర్లో 1, లద్దాఖ్లో 1 స్థానానికి పోలింగ్ ప్రారంభమైంది. ఇక ఈ 49 స్థానాల్లో ఎన్డీఏ ఇండియా కూటమికి మధ్య పోటీ హోరాహోరీ సాగుతుండటంతో 5వ దశ బీజేపీకి కీలకంగా మారింది. ముఖ్యంగా మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 39 స్థానాలు బీజేపీకి అగ్ని పరీక్షగా మారాయి. కీలక నియోజకవర్గాల వారీగా చూస్తే కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గత ఎన్నికల్లో పోటీ చేసిన రాయ్ బరేలీ నియోజకవర్గం నుంచి ఈసారి ఆమె తనయుడు రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు.
ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీ అమేఠీ స్థానాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ రెండు కాంగ్రెస్కు కంచుకోటల లాంటి సీట్లు. అయితే 5 ఏళ్ల కిందట అమేఠీలో రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ విజయం సాధించి సంచలనం సృష్టించారు. ప్రస్తుతం రాహుల్ రాయ్ బరేలీలో పోటీ చేస్తున్నారు. అమేఠీలో స్మృతి ఇరానీపై గాంధీ కుటుంబ సన్నిహితుడు కిషోరీలాల్ శర్మను కాంగ్రెస్ బరిలో దించింది. లక్నోలో హ్యాట్రిక్ పై రాజ్నాథ్ సింగ్ గురిపెట్టారు. జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా లోక్సభ నియోజకవర్గానికి ఈ విడతలో పోలింగ్ జరుగుతోంది. ఇక్కడ 17.37 లక్షల ఓటర్లు ఉన్నారు. బారాముల్లాలో మొత్తం 22 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారిలో 14 మంది స్వతంత్రులు. ఇక్కడ మాజీ సీఎం నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లాకు మాజీ మంత్రి సజ్జాద్ లోన్ నుంచి గట్టి సవాల్ ఎదురవుతోంది. పశ్చిమ బెంగాల్లో 7 సీట్లకు పోలింగ్ మొదలైంది. రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రతి విడతలోనూ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీనికి తోడు 5వ విడతలోని 57% పోలింగ్ కేంద్రాలను సున్నితమైనవిగా గుర్తించడంతో ముందు జాగ్రత్త చర్యగా 60,000కు పైగా కేంద్ర బలగాలతో పాటు 29,172 మంది రాష్ట్ర పోలీసులను మోహరించారు. ఒడిశాలో 5 లోక్సభ స్థానాలతో పాటు 35 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ ప్రారంభమైంది. में वोटिंग होता है तो मैं हमेशा यही अनुरोध करती हूँ कि जलपान आदि आप बाद में करें, पहले अपना वोट डालने के लिए जरूर जाएं। तो यही मेरी दरखास्त अपील है। और इसके साथ ही मैं ये भी कहना चाहूँगी कि ये जो इलेक्शन हो रहा है तो ये इस बार हमें ये देखने के लिए मिल रहा है, सुनने के लिए भी मिल रहा, आम चर्चा है कि जो ये चुनाव जैसे पूर्व में चुनाव देश और जनहित के मुद्दों को लेके होते थे, लेकिन इस बार देश व जनहित के मुद्दों पर कम चुनाव हो रहा है। आरोप और प्रत्यारोप एक दूसरे पर ज्यादा लगाए जा रहे हैं। ये देश व जनहित में ठीक नहीं है। इसलिए मेरी सभी पार्टियों को ये कहना है कि उनको देश और जनहित के जो मुद्दे हैं उन नहीं, क्योंकि ये बहुत बड़ी जिम्मेदारी है हम सब की हमारे देश के लिए। तो मैं ऑफकोर्स मैं बाहर शूट कर रहा हूँ, मैं वहाँ छोड़ के रात को फ्लाइट पकड़ के आया सुबह सुबह वोट डालने के लिए। इट्स वेरी वेरी इंपॉर्टेंट, यू नो, इफ थ्रू अस इफ पीपल कैन गेट इन्फ्लुएंस देन of course that's the biggest thing that we can do, you know, to make people aware about the importance of voting. So I'm very happy, I'm very thrilled that, you know, Election Commission chose me to be the national icon, and I totally understand how important it is. It is our moral duty and a responsibility towards our nation. So I appeal to all of you to please come out and cast your vote. आज लोकतंत्र का उत्सव मुंबई में और अन्य प्रदेशों में 5वें चरण में मनाया जा रहा है। मुंबई के लोग गर्मी के बावजूद वोट देने निकले हैं। उत्तर मुंबई में देख रहा हूँ लंबी लंबी लाइनें, चाहे वो दहीसर हो, चाहे वो ठाकुर कॉम्प्लेक्स हो, बोरिवली हो या कांदिवली पूर्व, चारकोप, मागाथाने या मलाड, हर क्षेत्र में लंबी लंबी कतार देखकर विश्वास और प्रबल हो जाता है कि भारतवासी और विशेषकर मुंबईकर ఢిల్లీలోని పార్లమెంట్ భద్రతా బాధ్యతలను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ చేపట్టనుంది. మొత్తం 3,317 మంది సిఐఎస్ఎఫ్ సిబ్బంది ఇవాళ నుంచి పార్లమెంట్ ఆవరణలో ఉగ్రవాద వ్యతిరేక విధ్వంస నిరోధక భద్రతా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు సిఐఎస్ఎఫ్కు చెందిన 1,400 మందికి పైగా సిబ్బంది పార్లమెంట్ భద్రతను పర్యవేక్షించారు. సిఐఎస్ఎఫ్ చెందిన పార్లమెంట్ డ్యూటీ గ్రూప్ గత శుక్రవారం తన కమాండోలను ఉపసంహరించుకుందని డీఐజీ ర్యాంక్ స్థాయి అధికార పార్లమెంట్ కాంప్లెక్స్లోని అన్ని సెక్యూరిటీ పాయింట్లను సిఐఎస్ఎఫ్కు అప్పగించారని అధికారులు తెలిపారు. గతేడాది డిసెంబర్ 13న పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘన ఘటన తర్వాత పాత కొత్త పార్లమెంట్ భవనాలు, అనుబంధ నిర్మాణాల భద్రతా బాధ్యతలను సిఐఎస్ఎఫ్కు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధిస్తే బాలీవుడ్కు వీడ్కోలు పలుకుతానని హిమాచల్ ప్రదేశ్లోని మండి బీజేపీ అభ్యర్థి సినీ నటి కంగనా రనౌత్ అన్నారు.
ఈ మేరకు ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు. ఎన్నికల్లో విజయం సాధిస్తే సినిమాలకు దూరంగా ఉంటారా అనే ప్రశ్నకు ఆమె అవుననే సమాధానం ఇచ్చారు. బాలీవుడ్లో తాను విజయం సాధించానని, నటిగా ఎన్నో అవార్డులు గెలుచుకున్నానన్నారు. మండి ఎంపీగా గెలుపొందితే బాలీవుడ్కు వీడుకోలు పలకాలనుకుంటున్నానని చెప్పారు. ఒక ఉత్తమ ఎంపీగా ప్రజలకు తన వంతు సేవ చేస్తానని అన్నారు. అదే గొప్ప పురస్కారంగా భావిస్తానని కంగనా బదిలిచ్చారు. అంతకుముందు మరో వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె భిన్నంగా స్పందించారు. ఎన్నికల ముందు తాను సంతకం చేసిన కొన్ని సినిమాలు పెండింగ్లో ఉన్నాయని, ఆ కారణంతో వెంటనే బాలీవుడ్ను విడిచిపెట్టలేనని చెప్పారు కంగనా రనౌత్. Let's see TV Bulletin updates. For more updates, keep watching Swatandhra News.